తెలుగు కిడ్స్ స్టోరీ. హాయ్ పిల్లలు, మనం ఈరోజు డైనోసార్ వరల్డ్ కి మళ్ళీ వెళ్దాం. మీరు మీ చేతులతో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కింగ్ డైనో అందరూ దయగల రాజు అని పిలుస్తూ అందరూ బాగా గౌరవిస్తున్నారు. మన కింగ్ డైనో చిన్న డైనోసార్ ని సహాయం చేయడం, అడవిని రక్షించడం, అందరికీ మంచి చెడులు నేర్పించడం మొదలుపెట్టాడు. మిత్ర మరియు రాకీ కూడా కింగ్ డైనోకి మంచి స్నేహితులుగా ఉంటూ అడవిని శాంతియుతంగా మార్చారు. ఇది ముందు ఎపిసోడ్లో చూసాం కదా. అలా కొన్ని రోజుల తర్వాత జురాసిక్ అంతటా గంభీరమైన గర్జన వినపడుతుంది. నేల ఉనికిపోయింది, చెట్లు బలంగా ఊగిపోయాయి, పక్షులు భయంతో పారిపోయాయి. ఏమవుతుంది అని మిత్ర భయంతో అడిగాడు. అప్పుడే బలమైన బండ డైనోసార్ మన రాకీ వచ్చి ఒక భయంకరమైన విపత్తు వస్తుంది, మన అడవి ప్రమాదంలో ఉంది అని చెప్తాడు. అప్పుడు కింగ్ డైనో ఏమైంది రాకీ అని అడుగుతాడు. రాకీ దూరంలో ఉన్న ఎత్తైన పర్వతం వైపు తిరిగాడు. ఆ పర్వతం నిజానికి ఒక అగ్ని పర్వతం. ఇది ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండేది, కానీ ఇప్పుడు ఎందుకు మెల్లగా మంటలు కక్కడం ప్రారంభించింది? మనం ఆపకపోతే మన ఇల్లు నాశనం అవుతుంది. మిత్ర భయపడిపోయాడు. అగ్నిపర్వతం అంటే అది పేలిపోతే మన జురాసిక్ పూర్తిగా నాశనం అవుతుంది అని చెప్తాడు. అప్పుడు కింగ్ డైనో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనం కలిసి ఒకటిగా నిలబడి ఈ విపత్తుని ఆపగలం. అప్పుడు బిట్టు మనకు ఒక ప్రణాళిక కావాలి. లావా మన జురాసిక్ చేరుకోకుండా ఆపాలి. అన్ని డైనోసార్లు ఉత్సాహంగా కేకలు వేశాయి. అవును, మన జురాసిక్కి మనం రక్షించుకోవాలి అని. ధైర్యంతో హృదయాలను నింపుకుని కింగ్ డైనో, మిత్ర, రాకీ మరియు బిట్టు మండే పర్వతం వైపు బయలుదేరారు. మార్గం ప్రమాదకరంగా ఉన్న పడిపోతున్న రాళ్ళు మరియు వేడి ఆవిరితో నిండిపోయింది, కానీ వారు వెనుకకు తిరిగి రాలేదు. వారు శిఖరానికి చేరుకున్నప్పుడు అగ్నిపర్వతం కోపంతో గర్జించింది. లావా పొంగుతూ దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని నింపింది. మనం త్వరగా చర్య తీసుకోవాలి అని రాకీ అరిచాడు. వారి శక్తి మరియు తెలివి ఉపయోగించి డైనోసార్లు కలిసి పనిచేశారు. కింగ్ డైనో లావా మార్గాన్ని అడ్డుకోవడానికి భారీ రాళ్లను నెట్టాడు. మిత్ర మరియు బిట్టు లావా ప్రవాహాన్ని మళ్లించడానికి కాలువలు తవ్వారు. రాకీ తన శక్తివంతమైన తోకను ఉపయోగించి అడ్డంకులను సృష్టించాలని చెట్లను కొట్టాడు. వేడి భరించలేనిదిగా ఉంది, కానీ ఎవ్వరూ ఎప్పుడూ ఓడిపోలేదు. అప్పుడు కింగ్ డైనో తన పూర్తి శక్తితో ఒక భారీ రాయిని నెడతాడు. అలా క్రమంగా లావా దిశ మారింది. జురాసిక్ వనం నుండి సురక్షితంగా దూరంగా ప్రవహించింది. డైనోసార్లన్నీ వారి ప్రణాళిక విజయవంతమైనట్లు చూస్తుండగా వారు తమ ఇంటిని రక్షించారు. అడవి అంతా వారి ధైర్యానికి మెచ్చుకుంటూ జైధ్వనులు చేసింది. ఆ రోజు నుండి కింగ్ డైనో మరియు అతని స్నేహితులు జురాసిక్ యొక్క రక్షకులుగా మరింత ప్రసిద్ధి చెందుతారు. ధైర్యం, టీం వర్క్ మరియు స్నేహంతో ఏదైనా అధిగమించగలమని వారు నిరూపించారు. వారు వాళ్ళ ఇంటిని సురక్షితంగా రక్షించుకుంటారు. కానీ మరొక ప్రమాదం వేచి ఉండవచ్చు కదా. కానీ ఎవరికి తెలుసు, మన హీరోల కోసం కొత్త సాహసాలు వేచి ఉండవచ్చు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే మీరు ఈ వీడియోని మీ చేతులతో 100 లైక్స్ చేయండి పిల్లలు. మన హీరో డైనోసార్స్ నెక్స్ట్ ఎపిసోడ్స్ వస్తాయి. అలాగే మీ మంచి స్నేహితులు ఉంటారు కదా, షేర్ చేయండి. మా మంచి పిల్లలు కదా. ఓకే, ప్లీజ్ లైక్, షేర్.